హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో టమాటా ఎగ్ అనమాట. సో టమాటా ఎగ్కి ఇంత స్పెషల్ ఏంటి, స్పెషల్ కర్రీలా చెప్తుంది ఏంటి, చికెన్ మటన్లో అనుకోకండి. మా అమ్మమ్మ చేసేది నాకు ఎంతైనా స్పెషలే. సో మా అమ్మమ్మని అడిగి తెలుసుకుందాం కర్రీ ఎలా చేస్తారు. ఓకేనా అమ్మమ్మ? ఏం చేస్తున్నావు? ఏం కూర వండుతున్నావు? నేను కోడిగుడ్ల కూర వండుతున్నా, టమాటా గుడ్లు వండుతున్నా. అబ్బా, టమాటా గుడ్లు ముందుగా నూనె పోతా, తర్వాత ఉల్లిగడ్డలు ఇస్తా. ఉల్లిగడ్డలు కొంచెం ఉడికినాక కొంచెం పసుపు వేసుకుంటా, కలిసి అంతా పసుపు వేస్తా. మళ్ళీ కొంచెం అల్లం వేస్తాను. అల్లం వేసినాక టమాటా వేస్తా. టమాటా వేసి టమాటా కొంచెం ఉడికినాక కారం వేస్తా. ఉప్పు కారం సరిపోదు వేసి మంచిగా ఉడికినాక కొత్తిమీర మెంతి కూర వేసి ఉడికినాక మళ్ళీ గుడ్లు ఉడకబెట్టి కొంచెం ఇట్లా పలుగుడు చూపి అందులో వేయాలి, కొంచెం మసాలా చల్లాలి. అంతేనా? అంతే. ఇక ఆ కూర టేస్ట్ ఒక్కసారి చూస్తే మీకు మళ్ళా చేసుకోవాలి ఉంటుంది. మస్తు ఉంది, స్మెల్ చూస్తేనే మస్తు అనిపిస్తుంది. టేస్ట్ చూసినాక అప్పుడు అమ్మమ్మ మళ్ళా చెయ్యి అంటారు. ఎప్పుడైనా నేను ఇట్లా చేస్తా. ఫ్రెండ్స్, స్మెల్ చూస్తేనే అదురుస్తుంది. మా అమ్మమ్మ చేసే టమాటా ఎగ్ నేనైతే ఎప్పుడు మా మమ్మీ చేస్తే తినలేదు. మా అమ్మమ్మని అయితే సూపర్ చేస్తుంది, అందుకే ఈరోజు టేస్ట్ చేయాలి. చాలా రోజుల తర్వాత మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చింది, చేస్తుంది టమాటా ఎగ్. చూడాలి, తినాలి నెక్స్ట్. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.